లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. కాంగ్రెస్ పూర్వ వైభవం దిశగా పయనిస్తోంది. యూపీలో బీజేపీకి ఇండియా కూటమి చుక్కలు చూపించింది. తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి హవా కొనసాగింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన విజయాలను నమోదు చేసుకుంది. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. 99 సీట్లలో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఎగ్జిట్ పోల్ సంచలనాలన్నీ తారుమారయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది. అంతేకాదు, ఇండియా కూటమి భాగస్వామి పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో చుక్కలు చూపించింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో యూపీ చాలా కీలకం. అక్కడ 80 ఎంపీ సీట్లున్నాయి. యూపీలో మెజార్టీ సీట్లను ఇండియా కూటమి కైవసం చేసుకుంది. అక్కడ సమాజ్వాదీ పార్టీ సత్తా చాటింది. ఇండియా కూటమి అక్కడ 45 సీట్లకు పైగా ఆధిక్యాన్ని సాధించింది. కీలక యూపీలో రాజ్పుత్ ఓటు బ్యాంకు కూడా సమాజ్వాదీ పార్టీ వైపు మొగ్గింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దేశవ్యాప్త ప్రచారం పార్టీకి బాగా కలిసొచ్చింది. గతంలో పోలిస్తే మైనార్టీ ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న ప్రచారం బాగా కలిసొచ్చింది. రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. యూపీలోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడు నుంచి రాహుల్ లక్షల మెజార్టీతో గెలుపొందారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ గా మారింది. ప్రియాంక సుడిగాలి ప్రచారం కూడా పార్టీకి కలిసొచ్చింది. పప్పు, షెహన్ షా అంటూ బీజేపీ నేతలు చేసిన ప్రచారాన్ని ఈసారి సమర్థవంతంగా తిప్పికొట్టడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారు. यूपी की जनता से मैं कहना चाहता हूं, आपसे ज्यादा पॉलिटिकल विजडम, मतलब आपने कमाल करके दिखा दिया यूपी के जनता ने। नहीं, बहुत सारे स्टेट्स ने कमाल करके दिखाया, मगर बीजेपी यूपी ने हिंदुस्तान की राजनीति समझकर, कॉन्स्टिट्यूशन पर खतरा समझकर उत्तर प्रदेश ने कॉन्स्टिट्यूशन की रक्षा की है। और मैं सब स्टेट्स का धन्यवाद करना चाहता हूं, मगर उत्तर प्रदेश को मैं स्पेशल कहना चाहता हूं, आपने कांग्रेस पार्टी का, इंडिया गठबंधन का समर्थन किया। యూపీ, మహారాష్ట్రతో పాటు తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ వర్గం తమదే అసలైన శివసేనాని నిరూపించుకుంది. అక్కడ కాంగ్రెస్ 12 సీట్లలో విజయం సాధించగా ఉద్ధవ్ వర్గం 10 స్థానాలు దక్కించుకుంది. మహారాష్ట్రలో బీజేపీకి 10 సీట్లు మాత్రమే లభించాయి. ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి 7 సీట్లు, అజిత్ పవార్ వర్గానికి 1 సీటు, షిండే వర్గానికి 7 సీట్లు లభించాయి. తమిళనాడులో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 39 సీట్లను కూటమి గెలుచుకుంది. అన్నాడీఎంకే, బీజేపీకి తమిళనాడులో 1 సీటు కూడా రాలేదు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరులో ఓటమి పాలయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు బీజేపీ కొంపముంచినట్లు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్లో బీజేపీ గ్రాఫ్ తగ్గడానికి రైతుల వ్యతిరేకతే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.